హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చట్నీ మనకు దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, అలాగే చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం, అలాగే 5 ఎండుమిర్చి, ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దోరగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పుదీనా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు పుదీనా అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాల వరకు మనం దోరగా వేయించుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పుదీనా చట్నీ అనేది ఇడ్లీ దోశలోకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోప్కి మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకొని పుదీనా చట్నీ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ పుదీనా చట్నీ అనేది పల్చగా కావాలంటే మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే కనుక మనకి పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. మరి చూసారు కదా, మీరు కూడా ఒక్కసారి మార్నింగ్ టిఫిన్స్లోకి ఈ పుదీనా చట్నీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి ఈ పుదీనా చట్నీ అనేది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. సో మీరు కూడా ఒక్కసారి ఈ పుదీనా చట్నీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.